కొడుకులు ముద్దని వచ్చిన వాడికి టైం ప్రకారం కొట్టించేస్తుంది. పని పాటు లేకుండా టైం మీద తిన్నాక సిగ్గుండద్దు. మమ్మల్ని పెంచవలసిన టైంలో నిన్ను మేము పోషిస్తానవరా. పైసా సంపాదించిన పనికి మళ్ళీ ఎదవా పౌరుషులావే 10 రూపాయలు సంపాదించడం తెలియదు. కానీ రాకేష్ గారు అయ్యా వాడికి పెట్రోల్ బంక్ ఇచ్చిండు. ఈ సురేష్ గారు అయ్యా వాడికి బిజినెస్ పెట్టుకొని పైసలు ఇచ్చిండు. నువ్వు నాకేమి ఇచ్చావు? ఇది చెప్ప తప్ప. ఆహా, అదేదో నువ్వే సంపాదించవచ్చుగా. అమ్మా జీవితం. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చో. డాక్యుమెంట్స్? టెన్త్ క్లాస్ 10/10. గుడ్. ఇంటర్మీడియట్ 90%. బాగానే వచ్చామా. డిగ్రీ ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నువ్వేంటి డ్రెస్ సెన్స్ ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి? యాక్టింగ్కి వచ్చావా, ఇంటర్వ్యూకి వచ్చావా? సరేలే. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నీకు? లేదు సార్. లేదా? ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా వచ్చావమ్మా? ఏదైనా కంపెనీలో 6 months అయినా 1 year అయినా ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని నన్ను కలు, జాబ్ ఇస్తా. తీసుకో నీ డాక్యుమెంట్స్. ప్రతి ఓడు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చేది? ఎవడైనా ఇస్తేగా వచ్చేది. ఆ సర్టిఫికేట్ ఏదో నువ్వు ఇవ్వచ్చుగా. ఈ తక్కువలో జాబ్కి బొక్కలో ఎక్స్పీరియన్స్ ఒకటి. దీనమ్మ ఏం జీవితం రా. మజా చేయనికి పైసలు లేవు, పోయి జాబ్ చేద్దామంటే నోటిఫికేషన్స్ లేవు. నా జిందగీ నేను యాద్ తెచ్చుకుంటే నా దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా బాయ్. అరే మామా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకులు కిందేరా, ఎప్పటికీ మారదులే. గందుకే 3 దినాల నుంచి ఇంటికి పోతలే. ఇంటికి పోతే మెంటల్ టెన్సెస్. పోయి జాబ్ చేయొచ్చు కదా అని. జాబ్ చేయలే మనకు ఉండదురా. గందుకే జిందగీ సెటిల్ అయినంత కాకపోయినా పాకెట్ మనీ కోసమైనా పైసలు సంపాదించాలి. అయితే ఏం చేద్దాం రా బాయ్? అరే మన కిసిరగాడు ఉన్నాడు గారా. అవు ఉన్నాడు. అయితే ఏంది? వాళ్ళ లైఫ్కి ఏందిరా? వాళ్ళ ఫ్యామిలీ రాకేష్ అంబానీ ఫ్యామిలీకి తక్కువ, నవానాడ ఫ్యామిలీకి ఎక్కువ. వాళ్ళకుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు. ఇది కాదురా బాయ్, కానీ మనీ ట్రాన్సాక్షన్ అన్ని మొబైల్ ద్వారా వాడుతుండు. గౌమల్ల వాడుతుండు. గైతే ఏంది? కానీ మొబైల్ మన చేతికి వచ్చిందంటే వాడి మొబైల్ బ్యాంకింగ్ మన పాకెట్లో ఉన్నట్లేరా. వాన్ మొబైల్ తీసుకోవడం కాన్ పని. అది కాకుండా వాన్ మొబైల్కి ఫింగర్ ప్రింట్ లాక్ యూజ్ చేస్తుండు. వానికి తెలవకుండా అంటే కాడుంటే కదరా వానికి తెలిసేది. అరే కేంద్ర భాయ్ గిట్ల మాట్లాడుతున్నావు? అరే మామా, దానికి స్పాట్ పెట్టాలరా. సరేరా. దానికి ఫోన్ చేసి రేపు దావత్ ప్లాన్ చేయి.
రేయ్ వాడు వస్తుండు, మనం ఎప్పుడు పోతుండేగా గా ప్లేస్గా వస్తుండు. సరే నడు. పదా.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. షట్ సారీ మామ, ఏదో టెన్షన్లో ఉండి ఫ్రెండ్షిప్ డే అనే సంగతే మర్చిపోయాను. రియల్లీ సారీ రా. రేయ్ ఈ పైసలు ఉంచరా. నాకెందుకురా పైసలు వద్దురా. ఇంత టెన్షన్లో ఉన్నావంటే ఏదో సమస్యలో ఉండే ఉంటావురా. తీసుకోరా. నాకు మాత్రం ఎవరు ఉన్నారు? మా ఫ్యామిలీ అంతా యూఎస్ఏలో ఉన్నారు. ఇక్కడ ఉండే ఫ్యామిలీ అంతా మీరేరా. జానీకి ఫోన్ చేసి అక్కడి నుంచి అలా బీచ్కి వచ్చేయమని చెప్పు. ముగ్గురు ఎంజాయ్ చేద్దాం. ఓకే మామ. Before you were knocking on my door, I said crazy. Needed you just to forget it all. జానీ And it was easy. You put the records on to Sure. replay. Dance till we couldn't Ganesh. see straight. Till the morning came around. లవ్ యూ రా. Don't need the weekend. We don't wait until the evening. We don't need to find and sing along. Yes. 'Cause that's what friends are for. అరే గణేష్ సారీ రా. 'Cause that's what friends are for. రే కిషోర్, రే కిషోర్ లెగర రే. రే లేకమని చెప్పరా. రే రే కిషోర్, రే కిషోర్ లెగరా. ఎంత పని చేసావురా. వాళ్ళకి అలవాటు పడిపోయి మందుకి మనీకి బానిస అయిపోయి డబ్బు సంపాదించే వ్యామోహంతో మంచి ఫ్రెండ్నే కోల్పోయారా. ఈ నాకు కావాలరా. రే ఈ నాకు కావాలరా. నాకు ఇది కావాలి రే. రే కిషోర్, రే కిషోర్ లెగరా. రే లెగరా రే. రే కిషోర్. రే కిషోర్, రే లెగమని చెప్పరా. నా ఫ్రెండ్ కోల్పోయాను రా. ఈ జీవితం నాకు వద్దు. అయితే ఏం చేద్దాం మామ? పోలీసులకు సరెండర్ అయిద్దామా? నీ చేసిన తప్పులకు పోలీసు వరకు ఎందుకురా. ఆ శిక్ష నేనే విధించుకుంటా. హే కిషోర్, రే సారీ రా. పైసలకు అలవాటు పడిపోయి నిన్నే చంపాలనుకున్నాను రా. రియల్లీ సారీ రా మామ. రేయ్ చంపాలనుకునేవాడు అయితే అప్పుడే చంపేసేవాడురా. భయం వేస్తుందని చెప్పి బయటికి వెళ్ళేవాడు కాదురా. రేయ్ ఆ రోజు ఎమోషన్లో వీడికే స్పాట్ పెట్టాలనుకున్నావు నువ్వు. మనం అడిగిన ప్రతిసారి మన అవసరాలు తీర్చడమేనరా వాడు చేసిన తప్పు. అందుకే మా ఇద్దరం ప్లానింగ్ వేసుకున్నాం. చా రే నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా ఇంత కంగారుగా ఉన్నావు? మన గణేష్ గారు ఉన్నాడుగా. అవును. ఇన్నాళ్ళు ఎవడ కష్టాల్లో ఉంటే నువ్వు ఆదుకున్నావు, ఎవడ మెయింటెనెన్స్ కోసం నువ్వు డబ్బు ఇచ్చావు, వాడేరా వాడే నీకు స్పాట్ పెట్టాలనుకుంటున్నాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? వాడు నా ఫ్రెండ్ రా. గౌరా నేను చెప్పేది నిజం. ఇప్పుడు మా ఇద్దరం కలిసి మీ ఇంటికి రాబోతున్నాం. ఓకేరా, మన ఇద్దరం కలిపి ప్లాన్ చేసి వాడి మైండ్ సెట్ మార్చాలరా. సరేరా, అందుకే మేమిద్దరం ప్లానింగ్ వేసుకున్నాం. నీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్ని తీయడానికే మేమిద్దరం వేసుకున్న ప్లాన్ ఇది. సరే ఏదేమైనా సరే నువ్వు మారావు, మాకు అదే చాలు, అదే సంతోషం, హ్యాపీ. ఈ సమాజంలో డబ్బు కోసం ఫ్రెండ్స్, బ్లడ్ రిలేషన్స్, ప్రాణాలు కూడా తీయడానికి లెక్క చేయరు. నిజానికి అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని పట్టి పీడిస్తున్న పేదరికానిది. అలా అని చావటము చంపటము పరిష్కారం కాదు. మనీ ఈజ్ ఇంజ్యూరియస్ యువర్ లైఫ్, ఫ్రెండ్షిప్ ఈజ్ సేవ్ యువర్ లైఫ్. జై హింద్.